చెప్తాం కదా ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు సమస్యల మీద రేవంత్ రెడ్డి అటాక్ చేసినాము. నేను చెప్తున్నా ఈ హైడ్రా అన్నది పెద్ద బూటకం. హైదరాబాద్ మీద సాబొటాజ్ ఇది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద సాబొటాజ్ ఇది. ఏమొస్తుంది రేవంత్ రెడ్డికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్? అది రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద బిల్డర్ ఆలోచన చేసుకోవాలా. మీరు ఎంతసేపు మూసి ఎన్ కన్వెన్షన్ వల్ల కొట్టిండు, ఇది వల్ల కొట్టిరు, అది వల్ల కొట్టిరు, ఎందుకు హైడ్రా తీసుకొచ్చిండు? ఇట్ ఈస్ అ సాబొటాజ్. చేస్తే ఏమొస్తుంది? ప్రభుత్వ ఆదాయం పడిపోతే మళ్ళీ అల్టిమేట్ గా రేవంత్ రెడ్డికే కదా ఇబ్బంది. రేవంత్ రెడ్డి ఫ్యూచర్, రేవంత్ రెడ్డి అమాయకుడు కాదు, రేవంత్ రెడ్డి అని తెలివి తక్కువ కాదు. ఇది చేస్తే పార్టీకి నష్టం అని తెలుసు, అయినా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? రేవంత్ చాలా తెలివైనడు, చాలా స్ట్రీట్ స్మార్ట్. ఎందుకు చేస్తున్నాడు? పార్టీకి నష్టం. నేను అంటున్నా సాబొటాజ్ ఇది కావాల్సుకొని చేస్తున్నాడు. రేట్లు పడిపోవాలని చేస్తున్నాడు. ఓకే, రేట్లు పడిపోతే ఈయన ఏం చేస్తాడు అన్నది వెయిట్ చేసి చూడాలి. ఏం చేస్తాడు? ఈయన ల్యాండ్స్ కొంటాడా? వెయిట్ చేసి చూద్దాము. మీరున్నారు ఈయనే, నేనున్నా ఈయనే. పడిపోయినాయి ఆల్రెడీ, పడిపోయిన బయ్యర్ లేరు, సెల్లర్ లేరు ఇప్పుడు. అవునండి, అసలు అట్లా కాదండి. మీరు మూసి ప్రక్షాళన పాత బస్తీలో అడుగు పెట్టకుండా చేస్తారా? అడుగు పెడతావా నువ్వు? రేవంత్ని మన పితృడిని అడుగుతున్నా, ఇడికెళ్ళి అడుగు పెడతావా నువ్వు? ఓల్డ్ సిటీలో ఓఎస్సీ అడుగు పెట్టిన నువ్వు పెడతావా అడుగు? నీ కుర్చీ ఉంటుందా అడుగు పెడితే? కాదు, మూసి ప్రక్షాళన కాదంటారు. కానీ ఫస్ట్ ఫేజ్ గండిపేట నుంచి ఈ వరకు మీ హైడ్రా బుల్డోజర్ ఓల్డ్ సిటీ పోయిందా? ఎక్కడ ఎంకరేజ్మెంట్లు ఎక్కువ ఉంటాయండి? ఓల్డ్ సిటీ న్యూ సిటీ? ఓల్డ్ సిటీ. ఇయ్యాలటి వరకు పోయిందా మీ బుల్డోజర్ జేసీబీ పోయిందా? రేవంత్ పోయిందా? ఓపెన్గా థ్రెటన్ చేస్తున్నాడు ఓవైసీ నిన్ను. మమ్మల్ని ఏం బిక్కుంటాడా? వాడేం బిక్కోలేకపోయినాడు, నువ్వేం బిక్కుంటావు అంటుండే ఆయన. పోయిండా ఆయన? అడుగు పెడతాడా? ఎడ్యుకేషన్ ఇయర్ కాబట్టి ఓఎస్సీ కాలేజీని ముట్టుకోలేదు, విద్యార్థులకు నష్టం అని అంటున్నారు. మీ క్లియర్ స్టాండ్ ఉందా హైడ్రా మీద, మూసి ప్రక్షాళన మీద? నేను ఆ కాలేజీలో అడుగు పెట్టిండా అని అడుగుతలేను, నేను పాత బస్తీలో అడుగు పెట్టిండా అని అడుగుతున్నా. అదొకటే ఎంకరేజ్మెంట్ ఉంది. మీరే అన్నారు ఇప్పుడు ఎంకరేజ్మెంట్స్ ఇక్కడ ఎక్కువనా అక్కడ ఎక్కువనా అంటే అక్కడనే ఎక్కువ అన్నారు. మరి మీరు ఒక కాలేజే మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవాలన్నదే లక్ష్యం. ఎందుకు పడగొడుతున్నారు అన్నది ఎవరి విజన్ వాళ్ళది, ఎవరి రీసెర్చ్ వాళ్ళు చేసుకోవాలి. నా రీసెర్చ్ నాది. వెయిట్ ఫర్ టైం విల్ టెల్. మూసి ప్రక్షాళన మీద బీజేపీ స్టాండ్ ఏంది? జరగాల వద్దా? భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆయన పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సాబర్మతి నదిని ప్రక్షాళన చేసిండు. చేసే ముందు 100,000 అపార్ట్మెంట్లు కట్టిండు. ఆ ప్రాంతంలో నుంచి ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో వాళ్ళందరికీ అక్కడ కూసబెట్టిండు, వాళ్ళు ఇండ్లు ఇచ్చిండు. దాని తర్వాత చేసిండు. ఇవాళ ప్రపంచ పర్యాటక ప్రాంతంగా సాబర్మతి నది అహ్మదాబాద్ పట్టణంలో ఉంటుంది. ఓ ప్రణాళిక ఉంది. మీరు అందరు ఇల్లు కూలగొడతాము, మేము కట్టిస్తాం తర్వాత అంటే ఆడు ఎటువాలి అప్పటిదాకా? నువ్వు ఫస్ట్ కట్టినాక కూలగొట్టు.